హే ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఫెయిల్యూర్ అనేది ఎందుకు మీకు ఇంపార్టెంట్, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఓన్లీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళకే అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ నిజం చెప్పాలంటే ఫెయిల్యూర్ అనేది లేకపోతే సక్సెస్కి వాల్యూ ఉండదు. సో నాకు తెలియదు మీరు ఏ సిచ్యువేషన్లో వీడియో చూస్తున్నారు. మేబీ లవ్ ఫెయిల్యూరో, లేకపోతే డబ్బులు పోయాయో, లేకపోతే కెరీర్లో గ్రోత్ లేదో, లేకపోతే ఫ్యామిలీ పరంగా మీకు ఏదైనా ఫెయిల్యూర్ అనుకుంటున్నారేమో. బట్ లెట్ మీ టెల్ యూ, యు ఆర్ అట్ ద రైట్ సిచ్యువేషన్ అండ్ రైట్ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మీకు మోటివేషన్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే అవన్నీ వేస్ట్. నేను ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఫెయిల్యూర్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో దట్ మీకు సక్సెస్ వాల్యూ ఏంటిదో తెలుస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి కొత్త అయితే మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆన్లైన్ బిజినెస్ గురించి చాలా వీడియోస్ చేస్తాను, సో దట్ యూ కెన్ ఆల్సో మేక్ మనీ ఆన్లైన్. సో లెట్స్ కమ్ ఇన్ టు ద సబ్జెక్ట్. వాట్ ఆర్ ద టాప్ 5 రీజన్స్ యూ నీడ్ టు సెలబ్రేట్ ఫెయిల్యూర్ అండ్ వై ఫెయిల్యూర్ ఇస్ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి ఒక్కరు మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొత్తగా ట్రై చేస్తూ ఉంటాం. ఫెయిల్యూర్ ఎవరికైతుంది అంటే ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో రొటీన్ నుంచి వెరైటీగా ఉండడానికి, వాళ్లకు ఫెయిల్యూర్స్ అనేది ఉంటుంది. అంతేగాని ఇప్పుడు పుట్టామా, పెరిగామా, తిన్నామా, పండుకున్నామా అనే వాళ్ళకి ఏం ఉండదు ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు రొటీన్, వాళ్ళు కొత్తగా ఏం ట్రై చేయరు. సో వాళ్ళకు అలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఫెయిల్యూర్ సక్సెస్తో సంబంధం లేదు. మీరు ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యారంటే మీరు ఖచ్చితంగా ఏదో కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు. అది మీకు తెలియక ప్రాసెస్, ప్రాబబ్లీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూడోస్, కంగ్రాచులేషన్ ఫర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ ఇన్ లైఫ్. అండ్ ఆ ధైర్యం కూడా తెచ్చుకుని ఒకటి చేశారంటే ఐ వుడ్ అప్రిషియేట్ దట్. నెక్స్ట్, సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద టాప్ 5 రీజన్స్. ఓకే, యూ నీడ్ టు సెలబ్రేట్. ఫస్ట్, ఫెయిల్యూర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదొక మెంటల్ మజిల్ని బిల్డ్ చేస్తుంది. మనం కొత్తగా ట్రై చేస్తున్నాం, ఏదైనా ధైర్యం చేసి ఏదైనా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది ఏంటంటే మనకు ఒక రెసిలియన్స్, అంటే ఒక మెంటల్ మజిల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తాం, రోజు ఇలా లిఫ్ట్ చేసే మనకు ఒక బాడీలో మజిల్ వస్తుంది కదా, అలాగే ఫెయిల్యూర్ కూడా మనకు మెంటల్ మజిల్ అనేది బిల్డ్ చేస్తుంది. సో దట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీకు కొత్తగా కాదు. సో ఇది అన్నీ మీకు మెంటల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో చాలామంది, నేను నా లైఫ్లో చాలా ఫెయిల్ అయ్యాను, నా బిజినెస్ కూడా ఫెయిల్ అయ్యాను. యోగా మ్యాట్స్ అని స్టార్ట్ చేశాను, కాటన్ క్యాండీ బిజినెస్, క్యాబ్ బిజినెస్, ఇవన్నీ స్టార్ట్ చేశాను. అయినా కూడా నేను ఐ నెవర్ గివ్ అప్ అండ్ స్టిల్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్. బికాస్ ఈ బిజినెస్లో కూడా ఫెయిల్ అయినా నాకు పెద్ద తేడా పడదు. ఎందుకంటే ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ మై మైండ్ దట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ఒకవేళ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే బాధపడకండి, మేక్ ఇట్ యాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ మెంటల్ మజిల్ దట్ విల్ హెల్ప్ యూ టు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకేదైనా పెద్ద ఫెయిల్యూర్ ఉన్నా కూడా మీకు ఇది సపోర్ట్ ఇస్తుంది, ఈ ఎక్స్పీరియన్స్ అనేది సపోర్ట్ ఇస్తుంది. ఇది నాకే కాదు, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటారంటే ఈ ట్రైడ్ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అగ్ని కానీ ఇలాంటి మిసైల్స్ ఏమైనా ట్రై చేసినప్పుడు తన ఇనిషియల్ కెరీర్లో చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ నుంచి అతను ఒక సక్సెస్ఫుల్ అయ్యాడంటే ఈ బిల్ట్ అ మెంటల్ మజిల్, ఓకే, దట్ హెల్ప్ హిమ్ టు ఓవర్కమ్ దీస్ ఛాలెంజెస్. సెకండ్ రీజన్, మీరు ఫెయిల్యూర్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇది ఒక లెసన్ టీచ్ చేస్తుంది. ఎప్పుడైనా ఫెయిల్యూర్ అనేది లెసన్ టీచ్ చేస్తుంది. చూడండి, మీరు ఎన్ని మోటివేషన్ వీడియోలు చూసినా, నా వీడియోలు ఏ వీడియో చూసినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎంతమంది చెప్పినా కూడా మన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠాలు అనేది డిఫరెంట్. అది ఎవరు చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది. 10 మంది చెప్తే కూడా తెలియదు. కొన్ని చెప్తే అర్థం చేసుకుంటాం, కొన్ని తెలుసుకుంటే అర్థం చేసుకుంటాం, కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుంటాం. సో ఇవి ఖచ్చితంగా మనకు ఒక మంచిదే. మీకు ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఇది ఒక లెర్నింగ్ లెసన్ లాగా చూడండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అయితే, సచిన్ టెండూల్కర్ చూడండి, తన ఇనిషియల్ కెరీర్లో చాలా ఫెయిల్యూర్, లైక్ డక్అవుట్ అయ్యాడు, చాలా రన్ స్కోర్ చేయలేదు, బట్ ఓవర్కమ్ అయ్యారు బికాస్ హీ లెర్న్ హౌ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ద లెసన్స్ హీ లెర్న్. సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఫెయిల్యూర్ అయ్యాను అనుకోండి, కూర్చోండి, బాధపడితే ఏం రాదు. కూర్చొని అసలు ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఈ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం లెసన్ నేర్చుకుంటున్నాను, దీన్ని మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయకుండా ఏం చేయాలి అని ఒక ప్లాన్ రాసుకోండి. సో దట్ యూ విల్ ఈ ఓవర్కమ్ అవుతారు ఈ ఫెయిల్యూర్ నుంచి. నెంబర్ 3 ఈజ్ ఎంకరేజింగ్ ఇన్నోవేషన్. ఫెయిల్యూర్ అనేది ఒక ఆపర్చునిటీ టు ఇన్నోవేట్ థింగ్స్. సో ఎప్పుడైనా నువ్వు రొటీన్గా వెళ్తే మనకు ఏం తెలియదు. సో ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, మీకు కొత్తగా ట్రై చేయడానికి ఇంకో ఆపర్చునిటీ ఉంటుంది, రైట్? సో ఇన్నోవేషన్ అనేది
ఫెయిల్యూర్ నుంచే వస్తుంది. కొత్తగా కూర్చొని ఆలోచిస్తే ఇలా చేయాలి అలా చేయాలి అని ఆలోచిస్తే రాదు. ఫెయిల్ అయ్యాక మనం ఫెయిల్యూర్ని అనలైజ్ చేశాక మనం ఎలా ఇంకా కొత్తగా చేయాలి అనేది ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు ఇన్నోవేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే మనకు గోడ బద్దలు కొట్టుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ గోడ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఆపుతుంది, మనం ఏం చేయాలి ఏంది తెలియనప్పుడు అప్పుడే కొత్త కొత్త ఐడియాస్ వస్తుంది. గోడ దుంకి వెళ్ళాలా, గోడల్ని కిందికి వెళ్ళాలా, పక్కకి వెళ్ళాలా అనే కొత్త కొత్త థాట్స్ అనేది వస్తుంది. సో ఇది మనకు కొత్త కాదు. ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ చూడండి, వాళ్ళ ఇనిషియల్ డేస్లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి. ఇప్పుడు అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ కానీ ఒక బుక్స్ సేల్స్తో స్టార్ట్ అయ్యాయి, బుక్స్ అమ్మడంతో స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకు అలా అలా మెల్ల ఫెయిల్యూర్స్తోని దే బికమ్ ఎ బిగ్ జైంట్స్ నౌ. అండ్ అమెజాన్ బిజినెస్ అయితే చాలా పెద్దగా అయింది, ఎందుకంటే అవన్నీ ఇన్నోవేటివ్ చేశారు. ఒక తర్వాత ఒకటి ట్రై చేసుకుంటా ఆ ఫెయిల్యూర్ నుంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు కొత్తగా చేశారు. ఇదేం బుక్స్ ఏం రాయలేదు వాటి గురించి, ఓకే ఇలా అమెజాన్ ఒక ఈ కామర్స్ బిజినెస్ అంటే ఇలాగే చేయాలని. సో దే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్. సో ప్రపంచంలో ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే you need to innovate the things, and innovation will come from the failure, right? Number 4, it builds humility. See, చాలా మందికి సక్సెస్ ఏ తెలుసు, ఫెయిల్యూరే తెలియనప్పుడు చాలా ఎగురుతూ ఉంటాం. నా అంత లక్కీ ఎవరు లేరు, నా అంత తోపు ఎవరు లేరు, నేనే అన్ని అది అన్నట్టు చేస్తారు. కానీ ఒకసారి ఫెయిల్యూర్ అయినాక నిజాలు బయటపడతాయి, వాస్తవాలు ఏంటనేది తెలుస్తుంది, అసలు వాళ్ళ పొటెన్షియల్ ఏంటి అని తెలుస్తుంది. ఇది మంచిది, ఓకే? దాన్ని చెడుగా చూడకండి. అది చాలా మంచిది, ఎందుకంటే ఓహో నేను ఇంతేనా, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేది ఒక మీకు నాలెడ్జ్ అనేది బోధపడుతుంది. సో ఇది కొత్త కాదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చూడండి, ఒకప్పుడు చాలా సక్సెస్ఫుల్, ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్ అనుకోండి, యాక్టర్, రైట్? బాద్షా ఆఫ్ బాలీవుడ్. కానీ ఫెయిల్ అయ్యాడు. ఒక 2000s సినిమాలు తీసి ఫెయిల్ అయ్యాడు. అప్పుడు అతనికి ఏం దిక్కులేక కేబీసీ అనే షో చేశాడు, తర్వాత ఓవర్కమ్ అయ్యాడు. సో అప్పుడు చాలా లెసన్స్ నేర్చుకున్నాడు, ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడూ పర్మనెంట్ కాదు. సో ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ వల్ల నీకు కొన్ని వాస్తవాలు బోధపడతాయి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, నీ తోడుగా ఉండాల్సిన వాళ్ళు ఎవరు, నీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఉట్టి ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ తెలియాలంటే అప్పుడప్పుడు మనకు ఫెయిల్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ హ్యూమిలిటీ అంటే వాస్తవాన్ని తెలుసుకోవడం అనేది ఫెయిల్యూర్ ద్వారానే మనకు తెలుస్తుంది, రైట్? నెంబర్ 5 అనేది, 5th రీజన్ అనేది, ఇట్ విల్ హెల్ప్ యూ టు గ్రో. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు మనకు గ్రోత్ ఆపర్చునిటీ. చెప్పాను కదా, ఇన్నోవేషన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, కొత్తగా ఆలోచించి ఇంకా ఏదైనా వెరైటీగా చేయడం కానీ, లెసన్స్ లెర్న్ చేయడం కానీ, ఇవన్నీ ఫెయిల్యూర్ వల్ల మనకు కొత్తగా ట్రై చేయడం వల్ల, మనం లెసన్స్ నేర్చుకోవడం వల్ల గ్రోత్ అనేది ఎప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మన విరాట్ కోహ్లీ చూడండి, విరాట్ కోహ్లీ కూడా తన ఇనిషియల్ కెరీర్లో స్ట్రగుల్ అయ్యాడు, కానీ హీ ఓవర్కమ్ దట్. అతను ఏం చేస్తున్నాడంటే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆ ఫిట్నెస్ గురించి చాలా ఫోకస్ చేశాడు. సో అలాగే ఏదైనా ఎంటర్ప్రెనర్ చూసుకోండి, ఫెయిల్యూర్ లేకుండా అతను ఎన్నడూ గ్రోత్ అవ్వలేదు. ఎంటర్ప్రెనర్ కానీ, ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ కానీ, థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, బల్బును కనిపెట్టాడు, కానీ హీ ఫెయిల్డ్ 10,000 times. అలాగే మనం కూడా మన లైఫ్లో ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇది ఒక గ్రోత్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అని మనం తెలుసుకుంటే అప్పుడు ఫెయిల్యూర్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫెయిల్యూర్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, యాక్చువల్ సక్సెస్ కంటే ఫెయిల్యూరే ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ అనేది మనకు నిజాలను చూపెడుతుంది, వాస్తవాలను చూపెడుతుంది. ఎవరు ఏంటి, మన స్థాయి ఏంటి, మన స్టేటస్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేసామనేది. సక్సెస్ ఏముందంటే, సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, కానీ ఫెయిల్యూర్ వల్ల వచ్చే లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా నాకు తెలియదు ఇప్పుడు మీకు ఎలాంటి ఫెయిల్యూర్ ఉన్నది ఈ వీడియో చూస్తున్నారో, లేకపోతే ఫెయిల్యూర్ని అవాయిడ్ చేయాలని మీరు అనుకుంటున్నారో, ఇట్ ఈస్ గుడ్, ఓకే? సెలబ్రేట్ ఫెయిల్యూర్. గో అండ్ ఏదైనా మీకు కావాల్సిన ఫుడ్ తినండి, లేకపోతే ఏదైనా డ్రింక్ తాగండి, బట్ సెలబ్రేట్ ద ఫెయిల్యూర్. అండ్ ఈ ఫెయిల్యూర్ వల్ల మరి డిప్రెషన్ పోవాల్సిన అవసరం లేదు. ఏదో బాధపడ్డట్టు, మీరు ప్రపంచంలో మీరు ఒక్కరే ఫెయిల్ అయినట్టు, ఇంకెవరు ఫెయిల్ కావన్నట్టు అంత మనసులోకి తీసుకోకండి, మైండ్లో ఉంచి తీసేయండి. నెక్స్ట్ ఓవర్కమ్ అవ్వండి. ఇప్పుడు ఇక్కడే స్టక్ అయ్యి నేను నా లైఫ్ ఇంతే, నేను ఇంతే, నాకెందుకు ఇట్లా అయింది, దేవుడు నాకెందుకు చేశాడు అని ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తే అక్కడే ఉంటే అది కాదు మనకు కావాల్సింది, అక్కడ ఉండద్దు. దీని నుంచి ఏం నేర్చుకున్నా, నెక్స్ట్ లెవెల్కి ఇంత ఫాస్ట్గా వెళ్తాను అనేది ముఖ్యం. అలా ఆలోచించండి, అంతేగాని డోంట్ ఫైండ్ ఎ రీజన్ టు ఫీల్ సాడ్, ఓకే? సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద ఫెయిల్యూర్.
అండ్ ఓవర్కమ్ దస్ మూమెంట్ వెరీ ఫాస్ట్ అండ్ సక్సెస్ కూడా తొందరగానే వస్తుంది. డోంట్ వరీ అబౌట్ too much about failure and take it to your heart. So this is a part and process of becoming successful new person అవ్వడానికి ఇది ఒక ఆపర్చునిటీ. ఆల్రైట్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ నేను మీకు కొంచెం వాల్యూ యాడ్ చేశాను అనుకుంటున్నాను మీ లైఫ్లో. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై వీడియో అండ్ యూట్యూబ్. ఐ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇలాంటి వీడియోస్ ఛానల్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.